ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు. పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మర్రెడ్డి బెదిరింపులతో మున్సిపల్ కమిషనర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో పాల్గొన్నారా లేదా తన వ్యక్తిగత ఇంట్రెస్ట్లో పాల్గొన్నారా? నీ ఉద్యోగానికి ఎటువంటి డోకా లేదు, నేనున్నా అంటూ మర్రెడ్డి హామీ ఇవ్వడంతో ఈ ప్రచారంలో పాల్గొన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరికీ నమస్కారం అండి. మేము వచ్చిన సందర్భం రేపు 27వ తారీఖు జరగబోతున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక నిర్వహించాం. ఎన్డీఏ తరఫున ఉమ్మడి ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి వేలపత్రుల రాజశేఖర్ గారిని నిలబడడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో ఆయన సీట్ నెంబర్ 1 ఆయన ఎదుర్కొన్న బాక్స్లో మరి గతంలో వేసిన వారికి ఇబ్బంది లేదు. ఎదుర్కొన్న గడిలో ఒకటనే గీత గీయాలి. ఇది తప్పించి వేరే మీరు టిక్కు కొట్టినా ఎస్ రాసినా సెకండ్ ప్రిఫరెన్స్గా వేరేవరకు ఒకటి చేసినా కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈయన ఒకటి ఉన్న కళ ఎదురుగానే ఒకటి నెంబర్ వేయండి అని అడుగుతున్నాం. ఎందుకు ఈ సమయంలో మనం ఈ ప్రభుత్వ ఎన్డీఏ అభ్యర్థులు రాజశేఖర్ గారిని సమర్థించాలన్న దానికి కూడా సవాలు చేస్తున్నాం. 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఈ గవర్నమెంట్ ఎన్నిక కాబడింది. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథకం వైపు అడుగులు వేస్తుంది. మీరందరూ చూశారు 5 ఏళ్లలో ఏ రోజు జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితుల నుంచి